హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. సో ఈరోజు నేను చేయబోయేది యాక్చువల్లీ రీడింగ్ కాదు. ఒక చిన్ని తంత్ర చెప్తాను. యాక్చువల్లీ నిన్న మొన్న చాలా మెసేజెస్ మెయిల్స్ వచ్చాయన్నమాట. మీ పర్సన్ దూరం వెళ్ళిపోయారు, నో కాంటాక్ట్, బ్లాకింగ్, గోస్టింగ్, వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలీదు, ఎలా ఉన్నారో కూడా తెలీదు. మేడం మీరు దయచేసి టారో రీడింగ్ చేసి మాకు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి అని చెప్తున్నారు. సో టారో రీడింగ్ అనేది వాళ్ళు ఎక్కడున్నారని చేసేది కాదండి. ఇదేమి ఏదో అంటారు కదా, అంజనం వేస్తారు, ఏదో అంటారు, అది ఒక టైప్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్. సో టారో రీడింగ్ బ్లాక్ మ్యాజిక్ అయితే కాదండి. సో ఇది ఓన్లీ ఎనర్జీ స్పీక్ చేసి చెప్పేది. ఓకే, అది ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసి చెప్తాము టారో రీడింగ్లో. అంతేగాని ఆ పర్సన్ ఎక్కడున్నారు అనేది కనిపెట్టేది మాత్రము అది మా పని కాదు, సరేనా? కానీ మీకు ఒక రెమెడీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అది మీరు ట్రై చేసి చూడండి. ఎందుకంటే చాలామంది ఇట్లా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, నాకు వాయిస్ మెసేజెస్ పెడుతున్నారు, ముఖ్యంగా లేడీస్. సో అందుకని నేను మీకు చిన్న తంత్ర చెప్పాలనుకుంటున్నాను. అది మీరు ఫాలో చేయండి. జరిగిందా పర్వాలేదు, జరగకపోతే మళ్ళా చేయండి. ఒక 15 days ఆగి మళ్ళా చేయండి. అంతేగాని జరగకపోతే మీ ఛానల్ని బ్లాక్ చేస్తాను, అన్సబ్స్క్రైబ్ చేస్తాను, ఇలాంటి మాటలన్నీ కామెంట్స్లో పెట్టాల్సిన అవసరం లేదండి. మీ ఇష్టం అయితే ఛానల్ని కంటిన్యూ చేయొచ్చు, లేదంటే మీ ఇష్టం. చాలా మిగతా టారో రీడర్స్ కూడా ఉన్నారు యూట్యూబ్లో, చాలా బాగా చెప్పేవాళ్ళు, సరేనా? సో అటువంటి కామెంట్స్ వస్తే మాత్రం నేను ఇమ్మీడియట్గా ఆ యూజర్ని బ్లాక్ చేసేస్తాను, సరేనా? ఇది వచ్చి ఇది నేను క్రియేట్ చేసిన తంత్ర కాదండి. ఒక కేరళ పండితులు వాళ్ళు చెప్పిన తంత్ర. అది యూట్యూబ్లో వెతికితే కూడా మీకు తెలుస్తుంది, ఓకేనా? అది వాళ్ళు ఎప్పుడో చెప్పారు. నా యొక్క పర్సనల్ రీడింగ్స్లో వచ్చే వాళ్ళకి నేను అది ఇస్తూ ఉంటానన్నమాట, ఒక రెమెడీ లాగా. కొంతమందికి జరిగింది, కొంతమంది ఇంకా వెయిట్ చేస్తున్నారు. సో అది మీ ఎనర్జీస్ బట్టి ఉంటుంది. ఒక విషయం నేను క్లియర్గా చెప్తాను. ఒకవేళ అవతలి పర్సన్కి ఇష్టం లేకపోతే మీరు ఎన్ని తంత్రాలు చేసినా, ఎన్ని మ్యాజిక్లు చేసినా, ఎన్ని వశీకరణం చేసినా వాళ్ళు రారు. ఒకవేళ వచ్చినా సరే వాళ్ళు మీతో ఉండరు. అది మాత్రం మీరు క్లియర్గా తెలుసుకోండి, సరేనా? మీకు ఒకవేళ వన్ సైడ్ లవ్ అనుకోండి, అది ఖచ్చితంగా జరగదండి. అవతల వ్యక్తికి కూడా ఇష్టం అయితేనే వాళ్ళు వెనక్కి వస్తారు, లేకపోతే వాళ్ళు రారు, సరేనా? అలాంటి విషయాలకి మీరు ఈ తంత్రాన్ని ఉపయోగించద్దు. ఇది ఒక న్యాయబద్ధమైన పనికి ఉపయోగిస్తే మీకు సక్సెస్ వస్తుంది. లేదు అవతల వ్యక్తికి ఇష్టం లేదు, అయినా మీరు ఎలాగైనా సరే ఫోర్స్ చేసి రప్పిద్దామంటే అది జరగదండి, సరేనా? సో చూద్దాము ఈ తంత్ర ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక తంత్రాకు వస్తే మీరు ముందుగా దేవుణ్ణి ప్రార్థించుకోవాలి. ఈ తంత్ర ఎప్పుడు కూడా సాయంత్రం వేళల్లోనే చేయాలి. అంటే సూర్యాస్తమయం తర్వాత చేయాలి. కొంచెంగా చీకటి పడే టైంలో చేయాలన్నమాట. మేబీ ఒక 7:00, 7:30, 8 అట్లా అనమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే ముందుగా మీరు సాయంత్రం దీపం పెట్టేలాగుంటే దీపం పెట్టుకొని ఒక దేవుడి దగ్గర, అంటే అది వినాయకుడు అవ్వచ్చు, షిరిడి బాబా అవ్వచ్చు, మాతారాణి అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళ ముందు దండం పెట్టుకొని మీ కోరికను చెప్పుకొని ఒక ₹1 కానీ, ₹2 కాయిన్ కానీ వాళ్ళ పాదాల దగ్గర పెట్టి నమస్కారం చెప్పి ప్రార్థించాలన్నమాట. అంటే ఈ ₹1, ₹2 కాయిన్స్ ఎందుకంటే మనం ఏదైనా అడిగేటప్పుడు మనం ఎంతో కొంత ఇవ్వాలన్నమాట. అది ఎనర్జీ ఎక్స్చేంజ్ అని ఎప్పుడు చెప్తుంటాను కదా, అదే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనమాట. మీరు ముందు దేవుడి దగ్గర, దేవుడి పాదాల దగ్గర ₹1 కానీ, ₹2 కాయిన్ కానీ పెట్టి ఆ తర్వాత మీరు ప్రార్థించుకోండి. తర్వాత ఒక నల్ల నిమ్మకాయ అనమాట. నల్ల నిమ్మకాయ అంటే ఈ మధ్యలో మనకి అమెజాన్‌లో దొరుకుతా ఉంది. లేదంటే మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బ్లాక్ లెమన్ అనమాట. అంటే మామూలు లెమన్ తీసుకొని ఒక బాయిలింగ్ వాటర్‌లో సాల్ట్ ఏసి వాటర్ బాయిల్ చేస్తామనమాట. అది బాయిల్ అయినప్పుడు లెమన్ మామూలు నిమ్మకాయని వేసేయండి. అది బాగా బాయిల్ అయినాక బయటికి తీసి ఆరబెట్టండి, ఓకేనా? అది కొంచెం బాగా తడంతా ఆరిపోయినాక నల్ల రంగు వచ్చేస్తుంది. రాకపోయిందంటే కూడా మీరు ప్యాన్‌లో పెట్టి కొంచెం ఫ్రై చేస్తే కూడా బ్లాక్ కలర్ అనేది వచ్చేస్తుంది. సో అది బ్లాక్‌గా అయినాక దానిపైన ఒక గ్రీన్ స్కెచ్ పెన్‌తో
గుర్తుపెట్టుకోండి. ఒక గ్రీన్ స్కెచ్ పెన్‌తో దానిపైన మీ పర్సన్ పేరు రాయాలి. ఓకే. సో, ఇది ఎవరైనా కావచ్చండి. ఒకవేళ పొరపాటున పిల్లలు ఇంట్లోంచి తప్పిపోయినా, లేదంటే ఇంట్లోంచి పారిపోయినా, లేదంటే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. కానీ వాళ్ళు దూరం అయిపోయారు. అలాంటి వాళ్ళు గానీ, సో, ఇలాంటివి వర్తిస్తాయి. ఇలాంటి కేసుల్లో మాత్రమే ఇది వర్తిస్తుందనమాట. అది అవతల వాళ్ళకి కూడా ఇష్టముండాలి. అంటే వాళ్ళకి మీరంటే ఇష్టమే. కానీ ఫ్యామిలీ వల్ల కానీ, సొసైటీ వల్ల కానీ, ఇంకేదన్నా దీనివల్ల వాళ్ళు మీకు దూరమైపోయారు. అటువంటి వాళ్ళు వెనక్కి వచ్చే అవకాశం చాలా ఉందనమాట. 90% వాళ్ళు వెనక్కి వస్తారు. కానీ వాళ్ళకి మీరంటే ఇష్టముండాలి. సరేనా? సో, ఆ బ్లాక్ నిమ్మకాయ పైన గ్రీన్ స్కెచ్ పెన్‌తో వాళ్ళ పేరు రాసి, ఒక తెల్లటి క్లాత్ అనమాట. ఆ తెల్లటి క్లాత్ పైన ఒక కొంచెం పసుపు రాసి, నిమ్మకాయని పెట్టి దాన్ని ఒక ముడిలాగా కట్టేసి, తీసుకొని ఒక తెల్ల జిల్లేడు చెట్టు, ఓకే. మీ నియర్ బై తెల్ల జిల్లేడు చెట్టు ఉంటుంది. లేదంటే ఏదైనా టెంపుల్స్‌లో ఉంటుంది. అక్కడికి వెళ్లి కట్టేసి వచ్చేసేయండి. వచ్చేసినాక కాళ్ళు చేతులు కడుక్కొని ఏదైనా స్వీట్ నోట్లో వేసుకోండి. ఏ స్వీటు లేదు అంటే ఒక బెల్లం ముక్క నోట్లో యేసుకొని ప్రశాంతంగా పడుకోండి. సరేనా? ఇది మీరు చేయాల్సిన తంత్ర. ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వలేదు అంటే మళ్ళా ఒక పక్షం రోజులు ఆగి, అంటే 15 డేస్ ఆగి మళ్ళా దీన్ని మీరు రిపీట్ చేయొచ్చు. వాళ్ళు వచ్చే వరకు కూడా మీరు ఇది చెయ్యొచ్చు. ఓకే. ఇది కొంతమందికి జరిగింది. అందుకనే నేను ఈ తంత్రం మీకు చెప్తున్నాను. ఇది యూట్యూబ్‌లో కూడా అవైలబిలిటీలో ఉంది. ఒక కేరళ స్వామీజీ ఇవన్నీ చెప్తున్నారనమాట. ఈ తంత్రాలు, చిట్టి తంత్రాలు అవిను. సో, మీరు ఇంట్రెస్ట్ ఉంటే గాని ఆ వీడియో కూడా చూడండి. కానీ నా వ్యూవర్సు, నా సబ్‌స్క్రైబర్సు ఇంత బాధలో ఉన్నారు, ఇంత ఏడుస్తున్నారు, ఏదైనా రెమెడీ చెప్పండి మేడం అని అడుగుతున్నారు కాబట్టి నేను ఈ తంత్రాన్ని మీకు చెప్తున్నాను. ఇంక వేరేగా ఏమీ లేదు. సరేనా? సో, ఒకవేళ మీకు నా ఈ రీడింగ్ నచ్చినట్లయితే, ఒకవేళ మీకు లైఫ్‌లో ఇది ఏమన్నా సక్సెస్ చూపిచ్చిందంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. సరేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతే. మళ్ళా నెక్స్ట్ వీడియోలో ఈరోజు నేను వీడియో చేయట్లేదు. ఎందుకంటే ఇది అప్‌లోడ్ చేస్తున్నాను కదా! మళ్ళా రేపు వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.